ప్రెజెంట్ ఉన్న కిడ్స్‌కి అసలు ఫోకస్డ్‌గా ఉండట్లేదు. హోంవర్క్ కూడా చేయట్లేదు. 10 మినిట్స్ కూడా కూర్చోట్లేదు. ఎవ్రీడే సేమ్ టైంకి నిద్ర లేపాలి. నిద్ర లేపిన వెంటనే స్క్రీన్స్ ఇవ్వకూడదు. ఇప్పుడు ఇద్దరు కిడ్స్ ఉండొచ్చు సిబ్లింగ్స్. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాళ్ళ ఏజ్ వాళ్ళిద్దరి మధ్యలో కంపారిజన్ స్టార్ట్ అవుతుంది. ఎలా రెస్పాండ్ అవ్వాలో తెలిస్తే వాళ్ళని డీల్ చేయడం. కొత్తగా ఈ మధ్య బ్రెయిన్ జిమ్ అని రకరకాల వర్డ్స్ ఉంటున్నాయి కదా, అవన్నీ మనకు అప్పట్లో లేవు. తనకి బ్లాంక్ అయిపోయింది మైండ్ ఓకే. బికాస్ ఆఫ్ పేరెంట్స్. హాయ్ నమస్తే, దిస్ ఈజ్ యువర్ హోస్ట్ సాయి తేజస్వి. ప్రెజెంట్ జనరేషన్ కిడ్స్కి ఫోకస్ ఉండట్లేదు, అటెన్షన్ స్పాన్ తగ్గిపోతుంది అని చాలా మంది పేరెంట్స్ వర్రీ అయ్యే ఒక పెద్ద టాపిక్. దాని గురించి మనతో మాట్లాడడానికి ఈ రోజు మనతో ఉన్నారు హేమారామ్ గారు. షీ ఈజ్ అండ్ చైల్డ్ పర్ఫార్మెన్స్ కోచ్. హలో హేమారామ్ గారు. హాయ్ అండి. సో యాక్చువల్లీ మీతో ఒక ఎక్స్పీరియన్స్ షేర్ చేయాలి. Yeah. 1 వీక్ బ్యాక్ నేను ఇన్స్టాగ్రామ్ రీల్స్ స్క్రోల్ చేస్తూ ఉంటే నాకు అందులో ఒక వీడియో కనిపించింది. ఓకే. ఆ వీడియోలో ఒక మదర్ చాలా ప్రెజెంటబుల్ గా కిడ్స్ ఫోకస్ గురించి, కిడ్స్ రిలేటెడ్ ఈ రోజుల్లో కిడ్స్ ఎదుర్కొంటున్న ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడారు. సో నేను ఎవరా అని ఓపెన్ చేస్తే నాకు అప్పుడు కనిపించారు హేమారామ్ చైల్డ్ పెర్ఫార్మెన్స్ కోచ్ అని. సో పెర్ఫార్మెన్స్ కోచింగ్ అంటే ఏమేమి ఇంక్లూడ్ అవుతాయి మేడం, అంటే ఏంటది? ఇప్పుడున్న జనరేషన్ పేరెంట్స్కి ఈజీ వేలో అర్థమయ్యేటట్లు చెప్పాలంటే, ఇప్పుడు మన ఈ కన్వర్జేషన్ మైక్ అవసరం, మనకు ఒక సెట్ అవసరం. ఇదే విధంగా చైల్డ్ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవ్వాలన్నా కూడా 4 పిల్లర్స్ ఉన్నాయన్నమాట. మైండ్ పర్ఫార్మెన్స్ కావాలి, ఎన్విరాన్మెంట్ పర్ఫార్మెన్స్ కావాలి, బిహేవియర్ పర్ఫార్మెన్స్ కావాలి. ఇవన్నీ ఇంక్లూడ్ చేస్తే చైల్డ్ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవుతుంది. సింపుల్ వేలో చెప్పాలంటే, పిల్లలు ఎలా ఆలోచిస్తారు, ఎలా ఫీల్ అవుతారు, ఎలా యాక్షన్ తీసుకుంటారు, ఓకే. ఇలాంటివన్నీ చైల్డ్ పర్ఫార్మెన్స్ ని ఇంప్రూవ్ చేస్తాయి. ఓకే. ఫోకస్ ఎలా ఉంటుంది, అటెన్షన్ స్పాన్ ఎలా ఇంప్రూవ్ చేయాలి, ఇలాంటివన్నీ డీల్ చేస్తాం. సో మీరు ఫోకస్ అన్నారు కదా, అసలు చెప్పాలంటే ప్రెసెంట్ ఉన్న కిడ్స్ కి అసలు ఫోకస్డ్ గా ఉండట్లేదు. అటెన్షన్ స్పాన్ కూడా చాలా తగ్గిపోయింది. అసలు హోంవర్క్ కూడా చేయట్లేదు. 10 మినిట్స్ కూడా కూర్చోట్లేదు. బ్రేక్ తీసేసుకుంటున్నారు. ఎందుకలా? ఇప్పట్లో అటెన్షన్ స్పాన్, ఫోకస్ ఇలాంటి వర్డ్స్ అన్ని మనం చూస్తున్నాం, వింటున్నాం. కానీ మన జనరేషన్ లో 90s కిడ్స్ జనరేషన్ లో మన డైలీ రొటీన్ లో అలాంటి యాక్టివిటీస్ అన్ని చేసుకునే వాళ్ళం. ఎగ్జాంపుల్ సైక్లింగ్, మన ఇంటి వర్క్ మనం చేసుకోవడం, ఎంగేజ్మెంట్ ఎక్కువ ఉండేది. పేరెంట్స్ కిడ్స్ మధ్య ఎంగేజ్మెంట్ ఎక్కువ ఉండేది. తద్వారా స్క్రీనింగ్ చాలా తక్కువ ఉండేది, స్క్రీన్ టైం. ఇలాంటివన్నీ పెద్ద ఇష్యూ అయిపోతున్నాయి ల్యాక్ ఆఫ్ ఫోకస్ కి, అటెన్షన్ స్పాన్ కి. సో ఇప్పుడు కిడ్స్ కి ఏంటంటే స్కూల్ నుంచి రాగానే వాళ్ళని ఆక్యుపై చేయడానికి రకరకాల యాక్టివిటీస్ ఉన్నాయి. కరిక్యులర్ యాక్టివిటీస్ అవ్వచ్చు, స్పోర్ట్స్ అవ్వచ్చు, కొత్తగా ఈ మధ్య బ్రెయిన్ జిమ్ అని రకరకాల వర్డ్స్ ఉంటున్నాయి కదా, అవన్నీ మనకు అప్పట్లో లేవు. నేను కూడా నా క్లయింట్స్ తో బ్రెయిన్ జిమ్ యాక్టివిటీస్, ఫోకస్ బేస్డ్ ట్రైనింగ్స్ ఇలాంటివన్నీ ఎక్కువ ఇస్తున్నాను. బట్ మన జనరేషన్ లో కంపేర్ చేసుకుంటే స్క్రీన్ టైం చాలా చాలా తక్కువ. టీవీ లిమిటెడ్ గా ఉండేది. అవుట్డోర్కి వెళ్ళి ఆడుకునే వాళ్ళం. సో అవుట్డోర్కి వెళ్ళి ఆడుకోవడం వల్ల మైండ్, ఫిజికల్ యాక్టివిటీ రెండు స్టేబుల్ గా ఉండేవి. సో ఫోకస్ స్టాండర్డ్ గా ఉండేది. కాబట్టి మనకు అప్పట్లో బ్రెయిన్ జిమ్ ఇలాంటివి ఏవి లేకుండా ఇన్ జనరల్ గా సైక్లింగ్ చేయడం, అమ్మ నాన్నకి హెల్ప్ చేయడం, ఇలాంటి వాటిల్లో ఆ యాక్టివిటీస్ ఇంక్లూడ్ అయిపోయేవి. జనరల్ గా ఒక ఫన్ క్వశ్చన్, మీరు ఆన్లైన్ లో కిడ్స్ కి ఆర్ పేరెంట్స్ కి మీరు మాట్లాడుతూ ఉంటారు, డీల్ చేస్తూ ఉంటారు క్లయింట్స్ తో. సో ఇంట్లో మీ కిడ్స్ కూడా ఉంటారు. సో మీకు వాళ్ళకితో డీల్ చేయడం ఈజీ అనిపించిందా, మీ ఓన్ కిడ్స్ తో డీల్ చేయడం ఈజీ అనిపించిందా? క్లయింట్ అయినా ఒకటే, నా చైల్డ్ అయినా ఒకటే, చిన్న డిఫరెన్స్ ఉంటుంది. క్లయింట్ తో అయితే నాకు ఒక ఫ్రేమ్ వర్క్, ఒక సిస్టమాటిక్ ఫ్లోలో వెళ్ళిపోతుంది. నా చైల్డ్ తో బేస్డ్ ఆన్ ద సిచ్యువేషన్ నేను ఎప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలా, రెస్పాండ్ అవ్వాలా అన్నది తెలుసుకొని నా కిడ్ని నేను డీల్ చేసుకుంటాను. హేమ గారు, ఇప్పుడు పేరెంట్స్కి వచ్చే అతి పెద్ద క్వశ్చన్ ఏంటి అంటే అటెన్షన్ స్పాన్. అటెన్షన్ స్పాన్ తగ్గిపోతుంది అని అంటున్నారు పిల్లలకి. అప్పుడు అటెన్షన్ స్పాన్ తగ్గిపోవడానికి మేజర్ రీజన్స్ ఏముంటాయి అంటారు? స్క్రీన్ టైం, బ్రెయిన్ స్టిమ్యులేషన్, ప్రాపర్ న్యూట్రిషన్ ఫుడ్ పిల్లలకి అందకపోవడం. స్కూల్ నుంచి వస్తారు, అవును, 2-3 అవర్స్ మొబైల్స్, పాస్తా అంటారు, బ్రెడ్ జామ్ అంటారు, అవును, అక్కడ స్టేబుల్ గా లేదు. ఓవర్ కంటెంట్. ఇప్పుడు 3 years నుంచి 12 years పిల్లల్లో 2-3 అవర్స్ స్క్రీన్ చూడాల్సినంత అవసరం వాళ్ళకి లేదు. అంత కంటెంట్ వాళ్ళు తీసుకోవాల్సిన అవసరం లేదు.
సో ఇలాంటి ఇష్యూస్ ఎక్కువైపోవడం వల్ల అటెన్షన్ స్పాన్ చాలా తగ్గిపోయింది పిల్లల్లో. పిల్లలకి అంతసేపు చూడొద్దు అంటున్నారు. కానీ వాళ్ళు చెప్తే వినట్లేదు కదా! అప్పుడు ఏం చేయాలి? ఓకే. అప్పుడు పేరెంట్స్‌కి అవేర్‌నెస్ ఉండాలి. హ్మ్. స్క్రీన్ ఎంత టైం పెట్టాలి పిల్లలకి? హ్మ్. ఎంగేజ్‌మెంట్ ఎలా చేయాలి? హ్మ్. పిల్లలతో ఎంగేజ్‌మెంట్ లేక హ్మ్. పిల్లలు స్క్రీన్‌కి అడిక్ట్ అయిపోతున్నారు. అవును. మీ పిల్లలు ఒక 1 అవర్, 1 ½ అవర్ టీవీ చూస్తున్నారనుకోండి. హ్మ్. ఇమ్మీడియేట్‌గా 1 టైమ్, 2 టైమ్స్ చెప్తారు. హ్మ్. ఇమ్మీడియేట్‌గా ఎళ్లి స్విచ్ ఆఫ్ చేసేస్తారు. హ్మ్. అప్పుడు వాళ్ళ బ్రెయిన్ ఎలాగా రియాక్ట్ అవుతుందో తెలుసా? అగ్రెసివ్ మోడ్‌లోకెళ్ళిపోతారు. అవునవును. హ్మ్. అలా కాకుండా హ్మ్. పేరెంట్స్‌గా హ్మ్. మనకు తెలియాల్సిన విషయం ఏంటంటే, ఎలా డైవర్ట్ చేస్తే హ్మ్. స్క్రీన్ నుంచి వాళ్ళు డైవర్ట్ అయ్యి వస్తారన్నది తెలియాలి. హ్మ్. ఎగ్జాంపుల్‌గా మీ చేతులు ఇట్లా ఇవ్వండి. ఆ! ఇలా ఉన్నాయి కదా! హ్మ్. హ్యాండ్స్ ఇలా బాగా రబ్ చేస్తూ ఉండాలి పిల్లలకి. హ్మ్. ఒక 30 సెకండ్స్ అట్లా రబ్ చేసామనుకోండి, హ్మ్. వాళ్ళు ఖచ్చితంగా మనకు ఐ కాంటాక్ట్ ఇస్తారు. హ్మ్. ఎప్పుడైతే వాళ్ళు ఐ కాంటాక్ట్ ఇస్తారో, హ్మ్. అది మనం చూసుకొని, గ్రాబ్ చేసుకొని, మెల్లగా స్క్రీన్ దగ్గర నుంచి దూరం తీసుకెళ్ళాలి. హ్మ్. అలా ఒక 5 స్టెప్స్ అట్లా వేసినప్పుడు, క్లాప్ ప్యాటర్న్ గేమ్ అని, హ్మ్. జంపింగ్ గేమ్ అని, హ్మ్. ఇలాంటి గేమ్స్, మూవ్‌మెంట్ గేమ్ అని, హ్మ్. ఇలాంటివి ఏమన్నా ఇంట్రొడ్యూస్ చేయగలిగితే, హ్మ్. స్క్రీన్ అడిక్షన్ నుంచి హ్మ్. మన ప్రాపర్ యాక్టివిటీస్‌లోకి తీసుకురావచ్చు. హుహు. సో, మీరు స్క్రీన్ అడిక్షన్ అన్నారు గదా! నేను దీని గురించి ఒక చిన్న ఎక్స్‌పీరియన్స్ షేర్ చేసుకోవాలి. ష్యూర్. స్క్రీన్ అడిక్షన్ అనేది అసలు అన్ని టాపిక్స్‌లో కన్నా పేరెంట్స్‌కి బిగ్గెస్ట్ నైట్‌మేర్ అని చెప్పుకోవచ్చు. ట్రూ. వాళ్ళని ఎట్లా చూడడం ఆపాలన్న విషయము ఎన్ని చేసినా వాళ్ళు ఆపరు. ప్రెజెంట్ తీసుకుంటే ఇప్పుడు మనకి సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అయినాయి. ఇంకా స్కూల్‌లోంచి రావడము, హాఫ్ డేస్ ఇంకా టీవీ పెట్టేయడము. ఓకే. టీవీ కట్టేస్తే ట్యాబ్ కట్టేస్తే ఫోను తీసుకొని పారిపోవడము. ఎంత ట్రై చేద్దామన్నా అస్సలు ఆ స్క్రీన్ అడిక్షన్ ఆపలేకపోతున్నాము. పిల్లలు చూస్తారు. స్క్రీన్ చూస్తారు. టీవీ ఆన్ చేస్తారు. ఇంత టైం చూడండి అని చెప్తాం. ఓకేనా? వెళ్తాం మళ్ళీ. వెళ్తే వాళ్ళు అంత టైం అని చెప్పినా కూడా వాళ్ళు ఆఫ్ చేయరు. సడెన్‌గా వెళ్లి నేను ఆఫ్ చేసేస్తాను. ఈ టైం అయిపోయింది గదా! మీరట్లా చేయొద్దు అని ఆఫ్ చేసేస్తాను. సో, మీరు చెప్పిన తర్వాత నాకదే అనిపిచ్చింది. మీరు ట్రూ. సడెన్‌గా ఆఫ్ చేయొద్దన్నారు కదా! సో, నాకదే అనిపిచ్చింది. వాళ్ళని ఎంగేజ్ చేయాలి ఫస్టు. హ్మ్. వాళ్ళ దగ్గర రియాక్ట్ అవ్వకూడదు. హ్మ్. ఎలా రెస్పాండ్ అవ్వాలో తెలిస్తే, హ్మ్. వాళ్ళని డీల్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు స్క్రీన్ అడిక్షన్ గురించి మీరిలా చెప్పారు కదా! అట్లా అటెన్షన్, డిస్ట్రాక్షన్, ఫోకస్ వీట్లి గురించి కూడా ఏమన్నా వేస్ ఉంటాయా పిల్లలకి మనం చెప్పడానికి, ఇంప్లిమెంట్ చేయడానికి? చాలా ఉన్నాయి. హ్మ్. అటెన్షన్ స్పాన్ ఇంప్రూవ్ చేయడానికి హ్మ్. బ్రీతింగ్ ఎక్సర్‌సైజెస్, హ్మ్. బ్రెయిన్ జిమ్ యాక్టివిటీస్, హ్మ్. స్క్వాట్స్. హ్మ్. పూర్వకాలంలో ఋషులు దగ్గరికెళ్లి చదువుకునేవాళ్ళు. అవునవును. గుంజీలు తీయించేవాళ్ళు. హ్మ్. అలాంటివన్నీ ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్స్ అండ్ టెక్నాలజీస్‌ని యూజ్ చేసి హ్మ్. రొటీన్ ఫిక్సింగ్, హ్మ్. న్యూట్రిషన్ ఫుడ్డు హ్మ్. ప్రాపర్‌గా హ్మ్. పిల్లలకి, హ్మ్. ఇలాంటివన్నీ పిల్లల టైమ్ టేబుల్‌లో ఇంక్లూడ్ చేయగలిగితే, హ్మ్. పేరెంట్స్‌కి అవేర్‌నెస్ తీసుకురాగలిగితే, హ్మ్. ఇలాంటి ఇష్యూస్ నుంచి 90% పిల్లల్ని పెర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేసే విధంగా హ్మ్. తీసుకురాగలగొచ్చు. హేమ గారు అవేర్‌నెస్ అంటున్నారు గదా! అదిప్పుడు పేరెంట్స్‌లో కొంచెం తగ్గింది. ఎందుకంటున్నానంటే, పేరెంట్స్ ఇప్పుడు తెలుసో తెలియకో కొన్ని కొన్ని మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఆన్‌లైన్‌లో చూసి నేర్చుకోవడం వల్ల, గూగుల్ చేయడం వల్లో కొన్ని కొన్ని డిస్ట్రాక్షన్స్ ఒస్తున్నాయి. మిస్టేక్స్ చేయడం వల్ల కిడ్స్ యొక్క పెర్ఫార్మన్స్‌లో ఎఫెక్ట్ ఉంటుందా? తెలుసో తెలియకో పేరెంట్స్ బిహేవియరు పిల్లల మైండ్ సెట్‌పై చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. యెస్. కంపారిజన్, హ్మ్. వాళ్ళ వర్క్ ఫ్లో, హ్మ్. ప్రాపర్ రొటీన్ లేకపోవడం. ఇప్పుడు యెస్. ఇద్దరూ ఎంప్లాయీసే. మదర్ హ్మ్. అండ్ ఫాదర్ ఇద్దరు ఎంప్లాయీస్. హ్మ్. వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకుంటున్నారు. హ్మ్. కేర్ టేకర్ దగ్గర ఇచ్చేసేయడం. ఇలా ఉండడం వల్ల హ్మ్. వాళ్ళకి ఎంగేజింగు ప్రాబ్లమ్ అయిపోతుంది. హ్మ్. స్ టైమ్, హ్మ్. క్వాలిటేటివ్ టైమ్ ఇవ్వట్లేదు హ్మ్. పేరెంట్స్. హ్మ్. ఇలాంటి చిన్న చిన్న యాక్టివిటీస్ ఉన్నాయన్నమాట. 10 మినిట్స్ పేరెంట్, చైల్డ్ కలిసి వాక్ చేయడం. హ్మ్. స్టోరీ టెల్లింగ్ ఒకటి చెప్పడం. హ్మ్. ఇలాంటి చిన్న చిన్న యాక్టివిటీస్ హ్మ్. వాళ్ళ డైలీ రొటీన్‌లో గాని ఇంక్లూడ్ చేసుకోగలిగితే, హ్మ్. ఇలాంటి బిహేవియర్‌ని హ్మ్. మార్చుకోగలుగుతాం. సరే ఇప్పుడు మీరు వర్కింగ్ పేరెంట్స్ టాపిక్ వచ్చింది కాబట్టి ఒక క్వెషన్ ఏంటంటే, ఇప్పుడు పేరెంట్స్ సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే ఇద్దరు వర్కింగ్. మార్నింగ్ వెళ్ళిన వాళ్ళు ఆఫీస్‌కి, ఈవినింగ్ వచ్చేసరికి లేట్ అవుతది. సో, ఇంట్లో గ్రాండ్ పేరెంట్స్ ఉంటారు పిల్లల దగ్గర. ఆర్ నానీస్, హెల్పర్స్ ఉండొచ్చు. సో, ఇక్కడ ఇటు గ్రాండ్ పేరెంట్స్ చూసుకున్నప్పుడు ఒకలా ఉంటది వాళ్ళ రిలేషన్ పిల్లలకి, గ్రాండ్ పేరెంట్స్‌కి. పేరెంట్స్‌తో రిలేషన్ ఒకలా ఉంటది. సో, ఆ మధ్యలో ఆ గ్యాప్ ఇర్రెగ్యులారిటీస్ వచ్చినప్పుడు పిల్లల మీద ఇది ఎంతవరకు ఇంపాక్ట్ పడుతుందంటారు? డెఫినిట్‌గా పిల్లల బ్రెయిన్ పైన అండ్ యెస్. పెర్ఫార్మన్స్ పైన హ్మ్. డెఫినిట్‌గా 100% ఇంపాక్ట్ పడుతుంది. హ్మ్. ఇది పేరెంటింగ్ ఇష్యూ అని 50% చెప్పగలిగినా, హ్మ్. 50% ఎన్వైర్న్‌మెంట్ ఇష్యూ. యెస్. యెస్. నేనొక రియల్ ఎగ్జాంపుల్ హ్మ్. చెప్తాను. హ్మ్.
ఇద్దరు పిల్లలు ఉన్నారు, సేమ్ స్కూల్కి వెళ్తున్నారు, ఓకే. సేమ్ మార్క్స్ స్కోర్ చేసుకున్నారు. పేరెంట్ ఏ వచ్చి పాజిటివ్ వర్డ్స్ ఉన్నాయి, కంపారిజన్ తక్కువ, బిహేవియర్లో కాస్త ఇంప్రూవ్మెంట్ చేద్దాము, ఎక్కడ తన చైల్డ్ ల్యాక్లో ఉన్నారో అని రీజన్స్ ఫైండ్ అవుట్ చేసుకుంటున్నారు. పేరెంట్ బి అలా కాదు, నువ్వు ఎప్పుడు ఇలాగే ఉన్నావు, నీ మార్క్స్ ఇంతే, ఇలాంటి మోడ్లో ఉన్నారు. ఇద్దరు వెళ్ళి ఒక చోట కూర్చున్నారు, ఇద్దరు చిల్డ్రన్స్ ఒక చోట కూర్చున్నారు. ఒకరికేమో హోప్ కనిపిస్తోంది, ఎస్ ఐ కెన్ డూ ఎనీథింగ్, మై పేరెంట్స్ ఆర్ సపోర్టింగ్, మై ఎన్వైరన్మెంట్ ఈస్ సపోర్టింగ్ అన్నట్టు తను విజువలైజ్ చేసుకుంటున్నారు. బట్ బి చైల్డ్ తనకి బ్లాంక్ అయిపోయింది మైండ్, ఓకే. బికాస్ ఆఫ్ పేరెంట్ ఓడింగ్, కంపారిజన్, స్కోల్డింగ్ వల్ల. సో మీరు కంపారిజన్స్ బయట కిడ్స్ వరకు అనుకుంటున్నాము, కానీ జనరల్గా హేమ గారు కంపారిజన్స్ అనేవి నా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే మన ఇంట్లోనే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఇద్దరు కిడ్స్ ఉండొచ్చు, సిబ్లింగ్స్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాళ్ళ ఏజ్, వాళ్ళిద్దరి మధ్యలో కంపారిజన్ స్టార్ట్ అవుతుంది. అంటే చెయ్యాలి అని కాకుండా కూడా ఎందుకు అన్న చూడు ఎట్లా చేస్తున్నాడో, నువ్వెందుకు ఇట్లా బిహేవ్ చేస్తున్నావు అనుకోకుండా అట్లా వచ్చేస్తుంది ఈ మిస్టేక్స్. ఓకే, ఎవ్రీ చైల్డ్ ఈజ్ యూనిక్. మన పిల్లలే అయినా ఒకరికి ఇంకొకరికి యూనిక్నెస్ ఉంటుంది. యూనిక్నెస్ ని ఫైండ్ అవుట్ చేయాలి. ఎవ్రీ చైల్డ్ తో సపరేట్ గా 10 minutes అయినా క్వాలిటేటివ్ టైం ఇవ్వగలిగితే, తన ఇంట్రెస్ట్ ఏంటి, తన హ్యాబిట్స్ ఏంటి, తను ఎలా తన పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి అని పేరెంట్స్ కాన్షియస్నెస్ తో మాట్లాడగలిగితే ఈ కంపారిజన్ అన్నది తగ్గుతుంది. సో హేమ గారు, పిల్లలకి మార్నింగ్ నుంచి నైట్ వరకు ఒక రొటీన్ ఉంటే పిల్లలు ఒక పద్ధతిగా వెళ్ళిపోతుంది డే అంతా. ఆ రొటీన్ ఎలా పెడితే మనకి బాగుంటది, ఎట్లా సెట్ చేయాలి ఆ రొటీన్ ని? ఇప్పుడున్న జనరేషన్ పిల్లల్లో 8 o'clock బస్ అనుకున్నాం అనుకోండి, 7 o'clock లేస్తారు. అవును, హడావిడిగా అయిపోతుంది. ప్రాపర్ రొటీన్ ఫిక్స్ చేసుకోరు. పొద్దున్న లేవంగానే స్క్రీన్ టైం ఉంటుంది. ఇలాగా కాకుండా స్ట్రక్చర్డ్ రొటీన్ ప్లాన్ గానీ ఉంటే పిల్లల పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేయొచ్చు. అది ఎలాగంటే వేకపింగ్ టైం, నిద్ర లేపడం పిల్లల్ని ఎవ్రీడే సేమ్ టైంకి నిద్ర లేపాలి. నిద్ర లేపిన వెంటనే స్క్రీన్స్ ఇవ్వకూడదు, సన్ ఎక్స్పోజర్ ఉండాలి, వాటర్ ఇంటేక్ ప్రాపర్గా చూసుకోగలగాలి, అటు తర్వాత న్యూట్రిషియన్ ఫుడ్ ఇవ్వగలగాలి, చదువుకోవడానికి ప్రాపర్ టైం సెట్ చేయాలి. 1/2 hour ఒక్కసారి పిల్లలు ఏం చేస్తున్నారు, వాళ్ళ యాక్టివిటీస్ ఎలా ఉన్నాయి అని గమనించాలి. ఎన్వైరన్మెంట్ ఎలా ఉంది, ఎన్వైరన్మెంట్ కూడా వాళ్ళ స్టడీ టైం కూడా ఫిక్స్డ్ ప్లేస్లో ఉండాలి, ఎన్వైరన్మెంట్ రీసెట్ చేయాలి. ఇలాంటి లైఫ్ స్టైల్స్ వల్ల పిల్లల్లో రొటీన్ ఫిక్స్ అయితే వాళ్ళ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. యాజ్ ఏ మదర్గా నాకు అనిపించేది ఏంటంటే, పిల్లలతో ఉన్న వాళ్ళకి, పిల్లల్ని డీల్ చేసే వాళ్ళకి చాలా పేషెన్స్ కావాలి, పేషెన్స్ పీక్స్లో ఉండాలి. సో అలాంటిది మీరు చైల్డ్ పర్ఫార్మెన్స్ కోచ్ అన్నారు కదా, ఈ ఫీల్డ్లోకి ఎలా ఎంటర్ అయ్యారు మేడం మీరు? నా జర్నీ ఒక చిన్న అమ్మాయి కళతో స్టార్ట్ అయింది. నాకు స్టేజ్ పర్ఫార్మెన్సెస్ అంటే చాలా ఇష్టం. అప్పట్లో స్టేజ్ కోసం ఎదురు చూసేదాన్ని. నా ఫ్రెండ్స్ స్టేజ్ పైన ఎలా పర్ఫామ్ చేస్తున్నారో వాళ్ళని ఇమిటేట్ చేసేదాన్ని. చాలా ఇయర్స్ అలాగే గడిచిపోయింది. నేను ఇప్పుడు ఒక మదర్ని, అండ్ దట్ మదర్హుడ్ ట్రాన్స్ఫార్మ్డ్ మీ ఇంటూ ఎ చైల్డ్ పర్ఫార్మెన్స్ కోచ్. వెరీ గుడ్. ఫోకస్, అటెన్షన్, ఇన్నర్ కాన్ఫిడెన్స్ బిల్డింగ్, డైలీ రొటీన్ డిసిప్లైన్, మదర్ రైట్ మైండ్ సెట్ ఫిక్సింగ్, ఇలాంటి టాపిక్స్ అంటే నాకు చాలా ఇష్టం. బట్ ఎలా అప్రోచ్ అవ్వాలా అన్న థాట్ నాకు అప్పట్లో లేదు. అప్పుడు నా లైఫ్లోకి డిజిటల్ మహిళ ఎంటర్ అయింది. అక్కడి నుంచి స్టెప్ బై స్టెప్ నన్ను నేను స్టాండర్డ్స్ని పెంచుకుంటూ అక్కడి నుంచి ఇంతమంది పేరెంట్స్కి చైల్డ్ పర్ఫార్మెన్స్ కోచ్గా ఇంతమంది చిల్డ్రన్ని నేను ఎస్టాబ్లిష్ చేయగలిగాను. ఇది నా జర్నీ. సో హేమ గారు, మనం మాట్లాడే పిల్లల ఏజ్ బార్, ఫర్ ఎగ్జాంపుల్ పెరిగే పిల్లలు 3 years నుంచి 8 years వరకు పిల్లల్లో చూసుకుంటే, వాళ్ళకి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద జెండర్ మదర్కి ఎక్కువ అటాచ్మెంట్ ఉంటుంది. వాళ్ళ హోంవర్క్స్ కానివ్వండి, వాళ్ళ బాత్ రొటీన్స్ అవ్వచ్చు, లేకపోతే ఫీల్డ్ ట్రిప్స్ ఏదైనా కూడా మదర్తో ఎక్కువ షేర్ చేసుకుంటారు బాండ్ అనేది. ఇక్కడ మన మదర్ మైండ్ సెట్ ఎట్లా ఉంటే ఒక రైట్ ప్యాటర్న్లో పిల్లలు ఎదుగుతారు చక్కగా? మదర్ మైండ్ సెట్ చాలా మంది పేరెంట్స్ అనుకుంటారు మదర్ కేర్ టేకర్ మాత్రమే అని. మదర్ కేర్ టేకర్ మాత్రమే కాదు, షీ ఈజ్ ఎ క్రియేటర్. ఎప్పుడైతే ఐఎమ్ నాట్ ఎ కేర్ టేకర్, ఐఎమ్ ద క్రియేటర్ అని ఏ మదర్ అయితే తన మైండ్ సెట్ ఫిక్స్ చేసుకోగలుగుతుందో, తను ఛాంపియన్స్ని బిల్డ్ చేసుకోగలిగే క్యాపబిలిటీ తను బిల్డప్ చేసుకోగలుగుతుంది. మదర్ ఈజ్ నాట్ ఓన్లీ ఏ కేర్ టేకర్, షీ ఈజ్ ఎ క్రియేటర్. ఆ మైండ్ సెట్ మదర్కి రావాలి. అలాంటి మైండ్ సెట్ మదర్స్
ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళ కోసం నేను రైట్ మైండ్ సెట్ మదర్ క్లబ్ని ఇంట్రడ్యూస్ చేశాను. సో మీరిచ్చే కోర్సెస్ ఆర్ ఆల్రెడీ మీ కమ్యూనిటీలో జాయిన్ అవ్వాలి అనుకుంటే మీ కోర్సెస్ గురించి, మీ స్ట్రక్చర్ గురించి ఒకసారి మన వ్యూయర్స్‌తో చెప్తారా? రైట్ మైండ్ సెట్ మదర్స్ క్లబ్ అని కమ్యూనిటీని బిల్డ్ చేశాను. ఇందులో ఫోకస్, అటెన్షన్ బేస్డ్ యాక్టివిటీస్, ఇన్నర్ కాన్ఫిడెన్స్ బిల్డింగ్, రైట్ మైండ్ సెట్ ఆఫ్ మదర్, చైల్డ్ రొటీన్ డిసిప్లైన్, హ్యాబిట్స్ ఇలాంటివన్నీ 5 డేస్ కోర్సెస్ ఉంటాయి, 11 డేస్ కోర్సెస్ ఉంటాయి, 21 డేస్ ఉంటాయి అండ్ 3 మంత్స్ కోర్స్ కూడా లాంచ్ చేస్తున్నాం. ఓకే. వీడియో చూస్తున్న పేరెంట్స్‌కి ఆ కోర్సెస్ తీసుకోవాలి అన్నప్పుడు ఎలా కాంటాక్ట్ చేయాలి మీకు? మీ కాంటాక్ట్ డీటెయిల్స్ షేర్ చేస్తారా? ష్యూర్గా. నా ఇన్స్టాగ్రామ్ ఐడి దీప్తిరామ్ ఇన్స్పైర్ హబ్ అండ్ యూట్యూబ్ ఛానల్ కూడా దీప్తిరామ్ ఇన్స్పైర్ హబ్. డిఎం చేసినట్లయితే నేను వాళ్ళతో పర్సనల్గా కనెక్ట్ అవుతాను. ఓకే హేమారామ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ షేరింగ్ యువర్ ఇన్సైట్స్. థ్యాంక్ యూ. చూసారు కదా! మీ పిల్లల్లో కూడా పెర్ఫార్మెన్స్ ఇష్యూస్ ఏమన్నా ఉంటే హేమ గారిని కాంటాక్ట్ అవ్వండి. మీకు ఈ వీడియో యూజ్ అయింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్‌లో మరొక వుమెన్ ఎంటర్‌ప్రెన్యూర్‌తో కలుద్దాం. స్టే ట్యూన్డ్.